హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను ఇవాళ మీకు ఒక సీరియస్ విషయం అయితే మాట్లాడదామనేది ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే నేను హెల్త్ కోసం మందిర సత్యనారాయణ ఆశ్రమం నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా బాబు కోసం పెట్టాను. అవి నేను ఆర్డర్ పెట్టుకోలేదు. సో ఏ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి వాళ్ళు పంపించిన బాక్స్ అయితే ద గుడ్ హెల్త్ అనే వెబ్సైట్ అనేది మంత్ర సత్యనారాయణ గారు అయితే లాంచ్ చేశారు కదా. సో దాని నుంచి నేను ఇంతకుముందు కుకీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు అంతకుముందు ఏ ఇష్యూ రాలేదు. ప్యాకింగ్ బాగానే ఉంది, ప్రొడక్ట్స్ బాగానే ఉన్నాయి, బేబీ హెల్తీగానే తిన్నాడు. అందుకని ఈసారి ట్రస్ట్ తోటి బాబు కోసం ప్లామ్ జాంగిరి, తాటి బెల్లం పౌడరు అండ్ ఖర్జూరం పౌడరు, ఇది ఒక 2 బాటిల్స్, అదొక 2 ప్యాకెట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. సో నేను మీకు చూపిస్తాను. ఇట్లా బెల్లం అయితేనేమో బాటిల్స్లో ఫిల్ చేసి పంపించారు మనకి. ఇవి ఖర్జూరం పొడి అయితే ఇట్లా ప్యాకెట్స్లో అయితే పంపించారు. సో నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే బాటిల్ అనేది అన్సీల్డ్ ఉంది. అంటే సీల్ అనేది పూర్తిగా చేయకుండా అయితే లేదు. వన్స్ సీల్ చేసి ఎవరో ఓపెన్ చేసినట్టుగా ఉంది. సో అది ఇది హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్. మనం ఎంత సీరియస్గా తీసుకుంటాం దీన్ని. ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నామంటే అది కూడా ఇది బాబు తినే ప్రొడక్ట్. సో ఇది వాడి కోసం ఆర్డర్ పెట్టాను నేను. షుగర్ వాడకుండా బెల్లం పౌడర్ వాడదామని. అందులో తాటి బెల్లం పౌడర్ అయితే మంచిదే అని చెప్పారని చెప్పి ఆయన వీడియోస్ చూసే నేను ఆయన దగ్గర నుంచి నేను ఈ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో 1 బాటిల్ అయితే సీల్డ్ ఉంది. అంటే మనకి పైన ఫాయిల్ పేపర్ అనేది వేస్తారు కదా, చూడండి దీనికైతే ఇది ఉంది. ఇది నేనే ఓపెన్ చేశాను. దీనికైతే అసలు సీల్డ్ లేదు. అంటే అసలు సీల్ వేయకుండా కాదు, సీల్ వేసి మనం ఓపెన్ చేస్తే ఎడ్జెస్కి కొంచెం స్టిక్ అయి ఉంటుంది కదా, సో అలా ఉంది అన్నమాట. అంటే సీల్ వేసి ఓపెన్ చేశారు. ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఎవరైనా యూజ్ చేసిన ప్రొడక్టా లేదా దారిలో ఏదైనా మిస్టేక్ అయిందా అంటే మనకి తెలియాలి కదా. ఇది వేరే వేరే వస్తువు అయితే ఓకే, కానీ ఇది మనం తినేది కదా, మనం హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్ కదా. ఇది అంత సీరియస్గా తీసుకోకుండా ఎలా ఉంటాము, అంత నెగ్లిజెన్స్గా ఎలా ఉంటాము. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళకి మెసేజ్ చేశాను. వాళ్ళు నా కాల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి మీరు ఓపెనింగ్ వీడియో పెట్టమన్నారు. బట్ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటి అంటే బ్లైండ్గా గుడ్డి నమ్మకంతో అయితే నేను వెళ్ళిపోయాను అనమాట. అంటే ఒక మనిషి మీద మనం ఇప్పుడు మంత్ర సత్యనారాయణ రాజు గారు అంటే ఆయన మీద మనకి మంచి ఒపీనియన్ ఉంది. అంటే హెల్తీ ఇస్తారు, హెల్తీ అడ్వైస్ ఇస్తారు, మంచి ప్రొడక్ట్స్ కూడా పంపిస్తారు. లాస్ట్ టైం ఏ ఇష్యూ లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది అన్నట్టు. బట్ నేను ప్యాకింగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసే వీడియో తీశాను. నా మిస్టేక్ నేను అక్కడే చేశాను. ఈ బాక్స్ ఓపెన్ చేసే వీడియో తీశాను. ఈ బాటిల్స్ కూడా ఇలా చూపించాను, ఇట్లా సైడ్కి పెట్టాను. కానీ ఈ బాటిల్స్ మూత అనేది ఓపెన్ చేయాలన్న ఐడియా అయితే నాకు రాలేదు. సో సీల్ ఓపెన్ చేశాను. ప్రొడక్ట్స్ మనకి ఏం మిస్ అవ్వలేదు, మనం ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్స్ మనకి వచ్చినాయి అని అంతవరకు వీడియో తీసి నేను వీడియో అనేది ఎండ్ చేశాను. ఎండ్ చేసిన తర్వాత బాటిల్స్ ఓపెన్ చేసి చూస్తే ఒకటేమో మీకు చూపించాను కదా ఫాయిల్ అయితే ఉంది, ఇంకొక దానికి ఫాయిల్ అయితే లేదు. అంటే తీసేసినట్టుగా ఉంది ఫాయిల్. సో నేను వాళ్ళకి అది కూడా వీడియో తీసి పంపితే వాళ్ళు మీరు ఎందుకు వీడియో తీయలేదు, అది మీ మిస్టేక్ అని చెప్తున్నారు. సో నేనేమి మనీ వాపస్ చేయమని చెప్పట్లేదు, మనీ రీఫండ్ చేయమని నేను చెప్పట్లేదు. అది మిస్టేక్ మీ దగ్గర అయ్యిందా లేదా మధ్యలో ఎక్కడన్నా అయ్యిందా అనేది మనకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇది హెల్త్ ప్రొడక్ట్ కదా, మనం తినే ప్రొడక్ట్ కదా, అంత నెగ్లిజెన్స్గా ఉంటే ఎట్లాగా. సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఏ రెస్పాన్స్ లేదు. మీరైతే బ్లైండ్గా ఏదైనా సరే మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోండి, ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకోండి, పూర్తిగా మనం ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ పూర్తిగా ఫుడ్ ప్రొడక్ట్స్ మరీ ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే ఓపెన్ చేసి అన్ని పిన్ టు పిన్ ఓపెన్ చేసేంత వరకు మీరు వీడియో అయితే కంటిన్యూ చేయండి. మన పార్సల్ ఓపెన్ చేసి మనం ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్స్ వచ్చినాయి చాలు అనుకున్నంత వరకు అయితే మీరు వీడియో ఎండ్ చేయొద్దు. ఇది నా విషయం జరిగిన మిస్టేక్ నేను చెప్తున్నాను. మంత్ర సత్యనారాయణ రాజు గారి నుంచి కూడా ప్రొడక్ట్స్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు కూడా ఎవరైనా పెట్టుకొని ఉంటే బ్లైండ్గా ఎవరిని నమ్మద్దు, ఫాలో అవ్వద్దు. అన్నీ మీరు కేర్గా చూసుకొని చేసుకోండి. ఇప్పుడు నాకు ఈ ప్రొడక్ట్ వాడాలన్నా కానీ నాకు భయం వేస్తుంది. అందుకే నేను ఇది ఓపెన్ చేసుకొని వాడాను. ఇప్పుడు సీల్ ఇది ఎందుకు ఓపెన్ చేశాను, నాకు ఆల్రెడీ సీల్ చేసిన బాటిల్ వాడాలన్నా కానీ ఏమో ఇది ఎవరు సీల్ చేశారు, ఇది అక్కడి నుంచి సీల్ లేకుండా, ఇప్పుడు అసలు సీలే లేకుండా వస్తే నేను ఇంత ఆలోచించేదాన్ని కాదు. ఎందుకంటే బై మిస్టేక్ వేయలేదేమో అలా అనుకునేదాన్ని. బట్ సీల్ వేసి దాన్ని ఓపెన్ చేశారనమాట. అది ఎవరు ఓపెన్ చేశారు? అది కొంచెం కూడా లేదు, మొత్తం సీల్ అంతా ఓపెన్ చేసేసే ఉంది. అది వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ అయితే లేదు. మరి
చూడండి, ఇందులోది నేను వాడాను ఇంతవరకు ఉంది, ఒక 1-2 టేబుల్ స్పూన్స్ వాడాను. ఇది అసలు వాడలేదు సీల్ చేశారన్న భయంతో, కానీ ఇది కూడా వెల్త్గానే ఉంది. అంటే ఇది కూడా ఎవరో యూజ్ చేసినట్టే ఉంది. ఇది ఎవరైనా యూజ్ చేసింది మాకు పంపారా, లేదా మీ దగ్గర మిస్టేక్ అయి వచ్చిందా? మిమ్మల్ని ఆన్సర్ ఇవ్వమంటున్నాను. నేనేమి నాకు రీఫండ్ చేయండి అని చెప్పట్లేదు. ఈ ప్రోడక్ట్ నేను ధైర్యంగా వాడాలి అంటే, సో అది మా దగ్గర మిస్టేక్ అయిందండి, సో నో ప్రాబ్లము, నో ఇష్యూ అంటే నేను వాడగలను కదా ధైర్యంగా. కానీ ఇది ఎలా అని నేను వాడగలను ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని? సో మీరు కూడా నాలాగా చేయకండి. ఏ ప్రొడక్ట్స్ అయినా సరే అందులో హెల్త్కి సంబంధించినవైతే ఇంకా క్లీన్గా క్లియర్గా అన్నీ ఓపెన్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసుకొని 1-2 సార్లు మీరు వీడియోస్ తీసుకొని కంటిన్యూగా చూసుకోవడం మంచిది. సో అందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. నా వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. నేను అసలు ఇట్లాంటి వీడియో చేస్తానైతే అసలు అనుకోలేదండి. నేను అంటే మంచిగా వచ్చింది ఒక షార్ట్ తీసి పెడదాం అనుకున్నాను, కానీ దీని గురించి ఇంత మాట్లాడాల్సి వచ్చిందనైతే నేను అసలు అనుకోలేదు. నాకు చాలా కోపం వస్తుంది కదా, అసలు హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్ అంతా నెగ్లిజెన్స్గా ఎలా ఉంటారండి? సో మీరు కూడా అలా చేయకండి. ఇప్పుడు నాకు మనీ వేస్ట్, ఈ ప్రోడక్ట్ వాడాలన్నా కానీ